హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే నేను దొండకాయ కొబ్బరి కారం కర్రీ అయితే చేస్తున్నాను. సో నేను ఎప్పుడు దొండకాయ కర్రీ అయితే మా మమ్మీ చేశారు తిన్నా, బట్ ఇలా కొబ్బరి కారం వేయడం అయితే అసలు ఫస్ట్ టైం. చూద్దాం ఎలా వస్తుందో, చేసేదాకా నాకు కూడా తెలియదు ఎలా వస్తుందో. సో ముందుగా అయితే దొండకాయలు ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వాటిని 2 halfsగా చేయండి. దానికంటే ముందు ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలా అయితే పైన అండ్ కింద అయితే అవి కట్ చేసేయండి. ఆ తర్వాత చూసారు కదా 2 halfsగా కట్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక 2 halfsగా వేయండి. దొండకాయ సైజు చాలా మరీ పెద్దగా అనిపిస్తే మాత్రం దాన్ని 2 halfsగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. దాంట్లోకి 2 tablespoon ఆయిల్ వేయండి. మీరు ఫస్ట్ చూసారంటే నేను దొండకాయల్ని సైడ్కి వేసాను. ఎవరైనా మిడిల్లో వేస్తారు, బట్ ఈ సైడ్కి వేసా. ఈ పాటికి అందరికి అర్థమైపోయి ఉంటుంది నాకు ఎంత భయమో కుకింగ్ అంటే. భయం అని కాదు, ఆయిల్ ఒక్కటే నాకు భయం. రెసిపీస్ అన్నీ చేస్తా, బట్ పోపు వేయటం అండ్ ఆయిల్ డీప్ ఫ్రై ఆ రెండు మాత్రం నాకు సూపర్ అంటే అంత భయం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు అండ్ టర్మరిక్ అయితే వేయండి. సో ఈలోపు మనమైతే కొబ్బరి కారం మసాలా చేసుకుందాం. 1/2 cup పల్లీలు వేసుకోండి మిక్సింగ్ జార్లో. దాంట్లోకి 1 cup కొబ్బరి, దీంట్లోకి ఎండి కొబ్బరి వేయండి. 3 గార్లిక్ అండ్ 1 tablespoon కారం. సో కారం మీకు కావాలంటే 2 tablespoon కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేసేసుకోండి, మీరు వీడియోలో చూస్తున్నట్టు. మరీ పౌడర్లాగా చేసినా కానీ టేస్ట్ అది ఫ్లేవర్ రాదు. ఇలా కచ్చాపచ్చాగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు కావాలంటే దీంట్లో ఎండు మిర్చి ఉంటుంది కదా, రెడ్ చిల్లీ, అది కూడా వేసుకోవచ్చు మిక్సింగ్ జార్లోనే. ఆ తర్వాత ఈ ఫ్రై అయినాయో లేవో చూసారు కదా, ప్లేట్ ఎలా తీస్తున్నానో నేను. సో ఇంకా ప్లేట్ తీసి అయితే ఒకసారి చూస్తున్నా ఫ్రై అయినాయో లేవో. సో ఇంకా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 1 tablespoon ఆయిల్ అండ్ పోపుకి కావాల్సినవి అన్నీ వేసుకోండి. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చి ఆ కరివేపాకు ఫ్రై అయిపోయాక ఈ దొండకాయలు పెట్టుకున్నాం కదా పక్కన, అవి కూడా వేసేసేయండి. మీరు చూసినట్టయితే నేను మిక్సింగ్ జార్లో ఉప్పు అండ్ టర్మరిక్ అయితే వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు వేసాను. సో అందుకని ఓన్లీ కారం మాత్రమే వేసాను. సో దీంట్లో గరం మసాలా కానీ అలాంటి విధమైన ఏమి వేయట్లేదు, హెల్త్కి మంచిది కాదు ఎవ్రీడే మసాలాస్ తినడం కూడా. ఎప్పుడైనా ఫ్రైడ్ రైసెస్ ఆర్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఎలా అయినా మనం మసాలాస్ వేస్తాము ఫ్లేవర్ కోసం. సో ఇంకా ఇలాంటి కర్రీస్లో అయినా మనం వేసుకోకుండా ఉంటే హెల్త్ మంచిది. సో ఇంకా అయిపోయింది గాయ్స్, అంతే. జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఇంకో ఏదో ఒక బౌల్లోకి తీసేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాంతో అయితే జస్ట్ ఇలా గార్నిష్ చేసేసుకుంటున్నాను. నాదైతే ఇలా తురిమేది అయితే నేను తీసుకున్నాను, అంటే షాప్లో తీసుకున్నాము. సో మీ దగ్గర అది లేకపోతే కూడా పీసెస్ లాగా కూడా చేసుకోవచ్చు ఎండు కొబ్బరిని. సో నేనైతే గార్నిష్ చేసుకున్నా కదా, అదైతే ఆప్షనల్. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో. నాకైతే దొండకాయ కర్రీ కంటే ఇది అసలు సూపర్ అనిపించింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.